డే స్టూడెంట్స్ టీఎస్పీఎస్సీ రాబోయే నోటిఫికేషన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎలా స్టార్ట్ చేయాలి? మీరు బిగినర్ కావచ్చు, సీనియర్ ఆస్పిరెంట్స్ కావచ్చు, బేసిక్ ఆస్పెక్ట్స్, ఫండమెంటల్ ఆస్పెక్ట్స్, రిపీటెడ్ మిస్టేక్స్ ఎలా అవాయిడ్ చేయాలి, అసలు ఏమీ తెలియదు సార్, నాకు ప్యాటర్న్ తెలియదు, ఎలా ఉంటుంది ఎగ్జాము, వెయిటేజ్ ఎలా ఉంటుంది, ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, అది బేసిక్. అంటే ఇప్పుడు ఎవరైతే రాబోయే నోటిఫికేషన్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే, సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎవరు రాయొచ్చు, వాళ్ళకి ఏజ్ క్రైటీరియా ఏంటి, ఏమేమి పోస్టులు ఉంటాయి, లాస్ట్ టైం కట్ ఆఫ్ ఏంటి, సిలబస్ ప్యాటర్న్ ఏంటి, ఇవంతా ఈ వీడియోలో చూద్దాం. ఐ కెన్ సే దట్ దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్, అంటే మొదటి స్టెప్ అని చెప్పొచ్చు. ఫస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ తెలిస్తే, ఎగ్జామ్ స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామ్, ఎలిజిబిలిటీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అది తెలిసిన తర్వాత నేను ప్రిపేర్ అవ్వగలనా లేదా, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది చాలా ముఖ్యం. సో ఈ ఆస్పెక్ట్స్ మనం చూద్దాము. సో నేనేం చెప్తున్నా అంటే, క్వాలిఫికేషన్ ఇండియాలో ఏదైనా కానీ డిగ్రీ అనేది బేసిక్ క్వాలిఫికేషను. డిగ్రీ అనేది ఇక్కడ మనకి టీఎస్పీఎస్సీ అయినా స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో మనకి నోటిఫికేషన్ వచ్చే టైంకి మీ యొక్క డిగ్రీ అనేది తీసుకొని ఉండాలి. ఎవరైతే ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు ట్రై టు అప్లై అండ్ ట్రై టు గెట్ దేర్ ఒరిజినల్ డిగ్రీ. ఏదైనా మీకు క్వాలిఫై లేటెస్ట్ ఎగ్జామ్ ఉంటే దానికి క్వాలిఫికేషన్ అనేది మనం డిగ్రీ సర్టిఫికేట్ ఆల్రెడీ తీసుకొని ఉండాలి. నెక్స్ట్ ఏజ్ క్రైటీరియా మనకి మినిమం ఏజ్ 18 ఇయర్స్ నుంచి 44 ఇయర్స్ వరకు ఉంది. ఇంకా ఇది కాకుండా మనకి ఏజ్ రిలాక్సేషన్ చూడండి మనకి. సో ఎవరైతే స్టేట్ గవర్నమెంట్లో కానీ పనిచేస్తుంటే వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి కూడా 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎన్సీసీలో ఎవరైతే మీకు అసోసియేట్ అయి ఉంటారో మీకు 3 ఇయర్స్ అండ్ లెంత్ ఆఫ్ ది సర్వీస్ ఇన్ ద ఎన్సీసీ. ఇది కాకుండా మనకి కమ్యూనిటీ బేస్డ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 5 ఇయర్స్, అంటే అప్పర్ ఏజ్ ప్లస్ ఏజ్ రిలాక్సేషన్, దట్ ఈస్ ఏజ్ రిలాక్సేషన్ క్రైటీరియా. సో ఇక్కడ ఏజ్ క్వాలిఫికేషన్ ఏజ్ చాలా మందికి ఉంటుంది. నెక్స్ట్ ఈ గ్రూప్ 2 ఎగ్జామ్లో, టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్లో మీకు ఏమేమి సర్వీసెస్ ఉంటాయి అనేది మీకు కానీ తెలిస్తే దట్ విల్ మోటివేట్. ఇక్కడ మనకి టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో మీకు సర్వీసెస్ చూస్తే దాదాపు 18 నుంచి 20 డిఫరెంట్ సర్వీసెస్ మనకి ఒకే నోటిఫికేషన్తో, ఒకే ఎగ్జామ్తో మీరు జాబ్ అనేది తెచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మున్సిపల్ కమిషనర్ కానీ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ట్యాక్స్ ఆఫీసర్, ఎంఆర్ఓ, సబ్ రిజిస్ట్రార్, నెక్స్ట్ ఏఎస్ఓ, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ అంటాం కదా, మనకి సెక్రటేరియట్లో ఏఎస్ఓలు అంతా కూడా మనకి ఈ గ్రూప్ 2లో ఉంటాయి. ఈ గ్రూప్ 2లో మనకి ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఉంటుంది, అదేవిధంగా నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ కూడా ఉంటుంది. సో మెయిన్గా మనకి నాన్ ఎగ్జిక్యూటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్స్ అనేది మనకి గ్రూప్ 2లో ఉంటాయి. సో ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఐ హ్యావ్ లిస్టెడ్ ఆల్ ది గ్రూప్ 2 వేకెన్సీస్ ఆర్ పోస్ట్ దట్ విల్ బి దేర్ జనరల్ ఇన్ ద నోటిఫికేషన్. దీంతో పాటు కొన్ని పోస్టులు వచ్చి మనకి జోను, మల్టీ జోను అని, ఇక్కడ మీకు క్యాడర్ చూడండి, మీకు జోనల్ పోస్టులు ఏంటి, మల్టీ జోనల్ పోస్టులు ఏంటి, స్టేట్ క్యాడర్ ఏంటి, నెక్స్ట్ కంటిన్యూస్ జోన్ ఏంటి. మనకి తెలిసింది తెలంగాణ స్టేట్ వచ్చి మనకి 7 జోన్స్ ఉన్నాయి. ఈ 7 జోన్స్లో జోన్ 1 నుంచి జోన్ 4 వరకు మనకి మల్టీ జోన్ 1, అదేవిధంగా జోన్ 5 నుంచి జోన్ 7 వరకు మల్టీ జోన్ 2. కంటిన్యూస్ జోన్ అంటే మనకి పక్కనే ఉన్న జోన్స్ అంతా కూడా వెరీ రేర్గా మనకి ఇస్తూ ఉంటారు. ఇక్కడ మనకు చూస్తే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో తప్ప రిమైనింగ్ అంతా ఏదో జోను, మల్టీ జోను, స్టేట్ క్యాడర్ మాత్రమే ఉన్నాయి. దిస్ ఈస్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద ఎగ్జామ్ ప్యాటర్న్ లో మీకు టీఎస్పీఎస్సీలో మనకి ఒకే స్టేజ్ ఉంది. గ్రూప్ 2లో ఎన్ని స్టేజెస్ ఉన్నాయి? సింగిల్ స్టేజ్ ఎగ్జామ్. ఈ సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, దీన్నే మనము ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ అనొచ్చు, లేదు ఎంసీక్యూస్ అనొచ్చు. ఎన్ని పేపర్స్ ఉన్నాయి చూడండి, పేపర్ 1 నుంచి పేపర్ 4, పేపర్ 1 to పేపర్ 3, పేపర్ 3, పేపర్ 2 అండ్ పేపర్ 4. ఎన్ని పేపర్స్? 4 పేపర్స్. ఈచ్ పేపర్ వచ్చి 150 మార్క్స్. టోటల్ మార్క్స్ వచ్చి మీకు 150 into 4 600 మార్క్స్. ఈ 600 మార్క్స్లో ఒకసారి సిలబస్ బ్రీఫ్గా అనాలిసిస్ చేద్దాం. ఇంకో వీడియోలో డీటెయిల్గా సిలబస్ ఏమేమి ఉంది చాప్టర్ వైజ్, టాపిక్ వైజ్ నేను చేస్తాను. ఈ వీడియోలో మీకు బేసిక్ స్టెప్ అని చెప్పాను కదా, ఫస్ట్ స్టెప్. ఈ ఫస్ట్ స్టెప్లో మనకి బేసిక్ ఆస్పెక్ట్స్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఎగ్జామ్ స్కీమ్ ఏంటి, ఎన్ని మార్క్స్ ఉంటాయి, నెగిటివ్ మార్కింగ్ ఉందా లేదా, గతంలో రాసిన వాళ్ళకి టాపర్స్ ఏంటి, ఎన్ని మార్క్స్ వస్తే నాకు సర్వీస్ వస్తుంది, ఏమేమి సర్వీసెస్ ఉంటాయనేది దానికోసం ఈ వీడియో చేస్తున్నాను. సో పేపర్ 1 to పేపర్ 4. పేపర్ 1లో వచ్చి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ మెంటల్ ఎబిలిటీ, పేపర్ 2 హిస్టరీ, పాలిటీ, సొసైటీ. అగైన్ పేపర్ 2లో మనకి 3 సెక్షన్ చూడండి, సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, పాలిటిక్స్,
నెక్స్ట్ సోషల్ స్ట్రక్చర్ ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీస్. ఈ పేపర్ 2లో 2.5 hours ఎగ్జామ్, 150 క్వశ్చన్స్, 150 మార్క్స్. ఇన్ కేస్ ఆఫ్ పేపర్ 3 ఎకానమీ అండ్ డెవలప్మెంట్, ఇండియన్ ఎకానమీ 50 మార్క్స్ అండ్ తెలంగాణ ఎకానమీ 50 మార్క్స్. నెక్స్ట్ ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్, ఇది కూడా మనకి 50 మార్క్స్. పేపర్ 4 ఈజ్ తెలంగాణ మూమెంట్ పేపర్. ఈ పేపర్ 4లో కూడా మళ్ళీ మనకి 3 సెక్షన్స్ ఉంటాయి. ఇక్కడ సెక్షన్స్ అంటే ప్రతి సెక్షన్ కి మళ్ళీ మనకి 5 చాప్టర్స్ ఉంటాయి. సో therefore in paper 4 again you have 3 into 50 marks, 150 marks, 600 marks. This is a simple examination. I can say general studies based examination, multiple choice based question, objective exam. There is no prelims and mains, there is only one stage. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎంత టైం ఇస్తారంటే జనరల్గా 4 months టైం అనేది మనకి టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో ఇస్తారు. మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, నోటిఫికేషన్ రాబోతుంది అప్పుడు కానీ మీరు కానీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీకు సిలబస్ అనేది కంప్లీట్ అవ్వదు. సిలబస్ కంప్లీట్ అయినా మీకు రివిజన్ అనేది కంప్లీట్ అవ్వదు. రివిజన్ కంప్లీట్ అయిపోతే ఎగ్జామ్స్ రాయలేం, ప్రాక్టీస్ ఎగ్జామ్స్ రాయకపోతే మీరు ఫైనల్ ఎగ్జామ్కి వెళ్తే మన పేరు ఉంటుందా లేదా అనేది ఇట్ విల్ బి అగైన్ క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ది మొన్న జరిగిన అంటే టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసిన 2022 నోటిఫికేషన్లో మనకి టాపర్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి అంటే ఇక్కడ మీకు ఫస్ట్ ర్యాంకర్కి వచ్చి మీకు ఇక్కడ మెన్షన్ చేశాను 447. అంటే 4 పేపర్స్ అని చెప్పాను కదా, ఆల్మోస్ట్ ఒక్కొక్క పేపర్లో 110 కానీ వస్తే మనకి 440 వస్తారు, మీరే టాపర్ అవుతారు. నెక్స్ట్ చూడండి 10th ర్యాంకర్కి 422, 25th ర్యాంకర్కి 410, అట్లా మీకు 100th ర్యాంకర్కి 393, 800 ర్యాంక్ వరకు మీకు మెన్షన్ చేశాను 361. కొంతమందికి కమ్యూనిటీ బేస్డ్ బెనిఫిట్ వల్ల ఈ కట్ ఆఫ్ ఇంకా 360 కంటే కూడా కొంతవరకు తగ్గుతుంది. కానీ మనకి ఇక్కడ కట్ ఆఫ్ అనేది మార్క్స్ అనేది 2 విధాలుగా ఉంటుంది. అవైలబిలిటీ, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మీ కమ్యూనిటీకి ఉన్నాయా లేదా, అండ్ ద స్టాండర్డ్ ఆఫ్ ది ఎగ్జామ్. బట్ మీకు సర్వీస్ రావాలంటే కంపల్సరీ 400 మార్క్స్ రావాలి. 400 మార్క్స్ రావాలంటే ప్రతి పేపర్ నుంచి ఎన్ని మార్క్స్ రావాలా, మినిమం 100 మార్క్స్ అనేది రావాలి. సో దిస్ ఈస్ ది రీసెంట్లీ రిక్రూటెడ్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్. ఫ్రమ్ దట్ లిస్ట్ ఐ హ్యావ్ కన్సాలిడేటెడ్. టాపర్కి ఎంత వచ్చింది 447. నెక్స్ట్ 447 తర్వాత మనకి వచ్చింది సెకండ్ ర్యాంక్కి 444. సో వాట్ ఈస్ యువర్ టార్గెట్? అట్లీస్ట్ 400. దెన్ హౌ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. సో నేను చూశాను, ఎగ్జామ్ ప్యాటర్న్ చూశాను, 4 పేపర్స్ ఉన్నాయి, ప్రతి పేపర్కి 150 మార్క్స్, 150 క్వశ్చన్స్ ఉన్నాయి. నేను ఎలా స్టార్ట్ చేయాలి? మీకు ఎలా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఫస్ట్ నేను చెప్పే గోల్డెన్ రూల్ ఏంటంటే, ఏ ఎగ్జామ్కి వెళ్ళినా సివిల్ సర్వీసెస్ నుంచి గ్రూప్ 1 నుంచి గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు కన్వే ఈస్ దట్ మనకి ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది మీకు సాల్వ్ చేయాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఆల్రెడీ టేకెన్ ద కోచింగ్ తీసుకునేస్తున్నాను, ఆల్రెడీ ఎగ్జామ్ రాశాను, కానీ నాకు 340నో 350నో వచ్చాయనుకుంటే మీరు మళ్ళీ చేసేటప్పుడు పొరపాటు చేయొద్దండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యూపీఎస్సీ క్వశ్చన్స్, గ్రూప్ 1 క్వశ్చన్స్, గ్రూప్ 2 క్వశ్చన్స్, ఫర్ దట్ మ్యాటర్ ఏ ఎగ్జామ్ కండక్ట్ చేసినా కానీ మీకు ఆ సిలబస్ సంబంధించింది ఆ క్వశ్చన్స్ మనకి రెలవెంట్గా ఉన్నాయంటే పాత ప్రశ్నలు సాల్వ్ చేస్తే మీకు కాన్సెప్చువల్ క్లారిటీ వస్తుంది. దాని తర్వాత కరెంట్ అఫైర్స్, సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్, దెన్ టెస్ట్ సిరీస్. సో దిస్ ఈస్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్ రిక్వైర్మెంట్. 3 సర్కిల్స్ మీకు చెప్పాను. ఏంటి? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, గ్రూప్ 1 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, గ్రూప్ 2 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అదర్ ఎగ్జామ్స్ అంటే మనకి జేఎల్, డిఎల్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అలా మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్స్కి ఈ టెక్నికల్ ఎగ్జామ్స్ పెడతారు కదా. ఈ టెక్నికల్ ఎగ్జామ్స్లో మనకి వాళ్ళకి కూడా జిఎస్ పేపర్ ఉంటుంది, వాళ్ళ రెస్పెక్టివ్ సబ్జెక్ట్ ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క రెస్పెక్టివ్ సబ్జెక్ట్కి 300 మార్క్స్, జిఎస్కి 150 మార్క్స్ ఉంటుంది. ఆ క్వశ్చన్స్ అంతా కానీ మీరు కానీ ప్రాక్టీస్ చేస్తారంటే మీకు కాన్సెప్చువల్ క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఒక ఎక్స్పీరియన్స్డ్ స్టూడెంట్ చేయాల్సిన బేసిక్ ప్రిపరేషన్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. సాల్వ్ చేసేటప్పుడు ఆప్షన్స్ని కూడా చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్, హూ ఇస్ ద కాంటెంపరీ ఆఫ్ అక్బర్కి సమకాలికులు ఎవరు అనేసి మనకు 4 ఆప్షన్స్ ఇచ్చింటారు. దానికి ఒక ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. మిగిలిన 3 ఆప్షన్స్ గురించి కూడా మీరు తెలుసుకోవాలి ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ద క్వశ్చన్. అప్పుడే మీ యొక్క ప్రిపరేషన్ అనేది క్లారిటీ పెరుగుతుంది, మీకు మార్క్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. జస్ట్ దానికి క్వశ్చన్ ఆన్సర్ చదువుకుంటూ వెళ్ళిపోయినారంటే మనకి కాన్సెప్ట్ క్లారిటీ రాదు, అదేవిధంగా మీకు నాలెడ్జ్ కూడా రిఫైన్ అనేది అవ్వదు. సో ఇక్కడ మనకి 3 సర్కిల్స్ ఏంటి? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్, దెన్ టెస్ట్ సిరీస్.
అదే ఒక ఫ్రెషర్ వచ్చారు, ఇంతవరకు కోచింగ్ తీసుకోలేదు, ఇమీడియట్గా నేను టెస్ట్ సిరీస్ పెట్టాను అనుకోండి, లేకపోతే టెస్ట్ రాయమని చెప్తే స్టూడెంట్ ఏం చెప్తాడంటే సార్ నాకు కోచింగ్ అవ్వలేదు, కోచింగ్ అవ్వలేదు. కోచింగ్ అవ్వని వాళ్ళకి ఇమీడియట్గా ఏంటంటే మీరు ఏదో ఒక కోచింగ్ తీసేసుకోండి, ఏదో ఒక కోచింగ్ తీసేసుకోండి. ఈ కోచింగ్ తీసేసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే, ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే సార్ నేను కోచింగ్ తీసుకోలేదు అనే మైండ్ సెట్ తీసేస్తుంది. కోచింగ్ సరిపోతుందా, నెక్స్ట్ క్వశ్చన్ మార్క్. సార్ కోచింగ్ తీసుకుంటే జాబ్ వస్తుంది, కోచింగ్ తీసుకుంటే చెప్పిన వాళ్ళు మీకు తగినట్టు, సిలబస్ తగినట్టు, ఇప్పుడున్న స్టాండర్డ్ తగినట్టు చెప్పాలి, అది మీకు అర్థం కావాలి. అతను చెప్పేటప్పుడు మీరు రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి. రన్నింగ్ నోట్స్తో పాటు తీసుకొని వాళ్ళు, నేనేం చెప్తున్నానంటే కోచింగ్తో పాటు రన్నింగ్ నోట్స్తో పాటు ఏం చేయాలంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. క్లాస్ అయిపోయిన తర్వాత క్లాస్తో పాటు మీరు కానీ పాత ప్రశ్నలు కానీ సాల్వ్ చేయగలుగుతున్నారంటే అతను చెప్పిన క్లాస్ అనేది ఉపయోగపడినట్లు, మీరు చదువుతున్న బుక్ అనేది మీకు యూజ్ అవుతున్నట్టు. లేకపోతే పెద్ద పెద్ద పుస్తకాలు, సార్ స్టాండర్డ్ బుక్స్, ఇది పాపులర్ బుక్ బట్ నాకేమీ అర్థం కావట్లేదు, అర్థమైన పాత ప్రశ్నలు సాల్వ్ చేయలేకపోతున్నానంటే యూ హ్యావ్ టు క్వశ్చన్ యువర్ సెల్ఫ్. మీరు జాయిన్ అయిన క్లాసెస్ రిలవెంట్గా ఉన్నాయా? నేను రిలవెన్స్ అడుగుతున్నాను అంటే మీకు 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందా, చెప్పే వాళ్ళకి 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందా పక్కన పెట్టి అతను చెప్పింది ఎగ్జామ్కి యూజ్ అవుతుందా, మీరు క్వశ్చన్స్ సాల్వ్ చేయగలుగుతున్నారా, అది ముఖ్యం. సో దిస్ ఈస్ ద సింపుల్ స్ట్రాటజీ హౌ టు స్టార్ట్ ఇట్. హౌ టు స్టార్ట్ అంటే సిలబస్ కాపీ ప్రింట్అవుట్ తీసుకొని ఇమీడియట్గా మార్కెట్లో పాత ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను మన దగ్గర ఉన్న సివిక్ సెంటర్లో ఉన్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంతా లింక్స్ ఇస్తున్నాను. ఆ లింక్స్ మీద క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ రూపంలోనే ఏదో ఒక హార్డ్ కాపీ రూపంలో మీకు లింక్స్ వస్తాయి. వాటిని, లేదు అది కూడా అవసరం లేదు, మీకు మార్కెట్లో సార్ ఇది నేను ఆల్రెడీ ఫాలో అవుతున్నాను, లేదు మా ఫ్రెండ్ రిఫర్ చేశారు, పాత ప్రశ్నలకి ఇది బెటర్గా ఉంది, ఇది బెటర్గా లేదని నేను చెప్పట్లేదు. కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎప్పుడు మీకు ఈజీగా ఉంటుందంటే క్వశ్చన్స్తో పాటు ఎక్స్ప్లెనేషన్. క్వశ్చన్స్ చాలా దొరుకుతున్నాయి మీకు, కానీ ఎక్స్ప్లెనేషన్స్ ప్రాపర్గా ఉంటే దెన్ ఇట్ ఈస్ యూస్ఫుల్. సో నౌ మై క్వశ్చన్ ఈస్ హౌ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు, ఎగ్జామ్ రాసిన వాళ్ళు, లేదు 2022 నోటిఫికేషన్లో సార్ నాకు 340 వచ్చాయి, 350 వచ్చాయి, నాకు ఒక 10 మార్క్స్లో సర్వీస్ పోయిందని వాళ్ళు మళ్ళీ మీ దగ్గర ఉన్న పుస్తకాలు మళ్ళీ ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు తిరిగేయాల్సిన అవసరం లేదు. మీరు అలా తిరిగేసిన మీకు ఇమీడియట్గా ఎగ్జామ్కి మళ్ళీ అదే సేమ్ మార్క్స్ అనేది రిపీట్ అవుతుంది. యూ హ్యావ్ టు చేంజ్ ద స్ట్రాటజీ, నాట్ దిస్ టెక్స్ట్ బుక్స్. వాట్ ఈస్ యువర్ స్ట్రాటజీ? సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వింగ్, కరెంట్ అఫైర్స్ రెస్పెక్టివ్ సబ్జెక్ట్, టెస్ట్ సిరీస్. టెస్ట్ సిరీస్ సివిక్ సెంటర్ రాస్తారు, ఇంకా మీకు టైం ఉంది, ఇంకా కొన్ని క్వశ్చన్స్ తీసుకోండి. వేరే సెంటర్ క్వశ్చన్స్ కూడా రాయండి, నేను చెప్పట్లేదు. వేరే సెంటర్స్ క్వశ్చన్స్ నేను రాయొద్దు అని నేను చెప్పట్లేదు. ఎందుకంటే టెస్ట్ సిరీస్ రాసినప్పుడు ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ మీరు చూసినట్లయితే, ఐ యూజ్ టు సే సెకండ్ ర్యాంక్ మీకు ఏం చెప్తారంటే, సచిన్ ఏం చెప్తారంటే సార్ నాకు ప్రతి సివిక్ సెంటర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నేను ఒక ఫెయిల్యూర్ నోట్ రాసుకునేవాడిని. ఆ ఫెయిల్యూర్ నోట్స్లో ఏముండేదంటే టెస్ట్లో నాకు కొన్ని 150 మార్క్స్కి 90నో 80నో 100 వచ్చినప్పుడు రిమైనింగ్ 50 క్వశ్చన్స్ 60 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అవి ఎందుకు పోయింది, నాకు కాన్సెప్ట్ తెలియకుండా పోయిందా, లేకపోతే తెలిసి మిస్టేక్ చేశానా, లేకపోతే నాకు ఆ కాన్సెప్ట్ తెలియదా, ఫ్యాక్ట్ తెలియదా, కన్ఫ్యూజ్ అయ్యానా, లేదు క్వశ్చన్ చదివేటప్పుడు కొన్నిసార్లు మనం సిల్లీ మిస్టేక్స్ అంటాం కదా, ఈ సిల్లీ మిస్టేక్స్ ప్రతి పేపర్కి 5 తీసుకున్నాం అనుకుంటే 5 into 4 ఎంత, 20 మార్క్స్. దిస్ 20 మార్క్స్ విల్ మేక్ ఆర్ బ్రేక్ యువర్ సర్వీసెస్ ఇంటూ గెటింగ్ ఇంటూ ర్యాంక్. ఈ 20 మార్క్స్ చాలా ఇంపార్టెంట్ అని చాలా మంది చెప్తుంటారు. సార్ నాకు 10 మార్క్స్లో పోయింది, 5 మార్క్స్లో పోయింది, 0.5 మార్క్లో పోయింది. ఇవంతా ఏంటంటే మనం చేసే సింపుల్ ట్రివియల్ మిస్టేక్స్, సిల్లీ మిస్టేక్స్. సిల్లీ మిస్టేక్స్ ఆర్ నాట్ సిల్లీ, యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. సో దిస్ ఈస్ ద స్ట్రాటజీ. మీరు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు ఈ నెంబర్ మీకు ఇస్తున్నాను, 7013495019. ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేసిన, కాల్ చేసిన, ఐఎమ్ అవైలబుల్ ఫర్ 1-to-1 ఇంటరాక్షన్. సో లేటెస్ట్గా ఫ్రెషర్స్కి సివిక్ సెంటర్ నుంచి టీఎస్పీఎస్సీ ఆన్లైన్ తెలుగు మీడియం బ్యాచ్ అనేది మేము స్టార్ట్ చేస్తున్నాము. ఇక్కడ ఏంటంటే సిలబస్ వైజు, స్టాండర్డ్ వైజు, పేపర్ వైజు, టాపిక్ వైజు స్టూడియోలో ఎక్స్క్లూజివ్గా రికార్డ్ చేసి, లేటెస్ట్ ట్రెండ్గా రికార్డ్ చేసి, దీస్ ఆర్ నాట్ ఓల్డ్ వీడియోస్. విల్ బి స్టార్టింగ్ ద బ్యాచ్ అండ్ విల్ బి లాంచింగ్ ది ప్రోగ్రామ్ డీటెయిల్స్ ఇన్ తెలుగు మీడియం. ఎందుకంటే తెలుగు మీడియంలో మనకి సివిక్ సెంటర్ నుంచి కోర్సు స్టార్ట్ చేయమనేసి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మెసేజెస్ టెక్స్ట్ చేస్తున్నారు కాబట్టి, సో వీఆర్ కన్సిడరింగ్ దిస్ కోర్స్ అండ్ విల్ బి లాంచింగ్ వెరీ సూన్. ఇఫ్ యు ఆర్ స్టిల్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ యూ కెన్ కాల్ అండ్ టెక్స్ట్ టు దిస్ నెంబర్. సో వాట్ ఈస్ యువర్ స్ట్రాటజీ? ఇదే ఎగ్జామ్కి కావాల్సిన స్ట్రాటజీ, ఇదే ఎగ్జామ్కి కావాల్సిన స్ట్రాటజీ. దీన్నే మనము రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అంటున్నాం. ఈ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ కానీ మీకు కానీ ఫాలో అయ్యగలిగితే స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. బుక్స్ చదివితే స్కోర్ ఇంప్రూవ్ అవ్వదండి.
క్వశ్చన్స్ ద్వారా కాన్సెప్ట్స్ మీరు కానీ క్లారిఫికేషన్ తెచ్చుకోగలిగితే, సే ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభ డిజాల్వ్ అయితే ఏ బిల్స్ ల్యాప్స్ అవుతాయి, లోక్సభ డిజాల్వ్ అయితే ఏ బిల్స్ ల్యాప్స్ అవుతాయి అంటే నువ్వు ఈ కాన్సెప్ట్ 10 సార్లు చదివినా కానీ 100 సార్లు చదివినా మళ్ళీ ఎగ్జామ్లో క్వశ్చన్ ఆఫ్ డౌట్ వస్తుంది. అదే క్వశ్చన్ తీసుకొని మీరు కానీ ఒకసారి ఆ కాన్సెప్ట్ రివిజన్ చేస్తే మినిమం 4 months అనేది మీకు గుర్తుంటుంది. సో యాజ్ ఐ మెన్షన్ దట్ through the question, through the concept, through the previous year questions, through the current affairs topics, if you could able to revise your topic and your subject, that will be written, then you will get the result. I wish all the best.